తొలుత చిన్న మొత్తాలకే అధిక మొత్తంలో లాభాలు ఇస్తారు. అకౌంట్లో డబ్బులు లేవంటే బోనస్లు ఇచ్చి మరీ ముగ్గులోకి లాగుతారు. గంటకోసారి నోటిఫికేషన్లు పంపుతూ మనలో ఆశలు కల్పిస్తూనే ఉంటారు. ఒక్కసారి వారి వలలో చిక్కుకున్నామా ఇక జీవితం నాశనమయ్యే వరకు వదిలిపెట్టరు. ముందుగా క్రికెట్ మ్యాచ్లతో ప్రారంభించి ఆ తర్వాత ఇతర ఆటలతో జోడించి చివరకు క్యాసినోలోకి దించుతారు. ఒక్కసారి బానిసలుగా మారిన తర్వాత డబ్బులు అయిపోతున్న కొద్దీ అప్పులు చేసి పెట్టడమే కానీ లాభాలు కళ్ళజూడటం కల్లా. ఇంతకీ ఏమిటి ఈ దందా? యువత దీనికి ఎలా బానిసలుగా మారుతున్నారు? లక్షలు పోతున్నా ఎందుకు ఈ వ్యసనం నుంచి బయటపడలేకపోతున్నారు? భారత్లో క్రికెట్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందులోనూ ఐపీఎల్ మ్యాచ్లంటే ఉండే మజానే వేరు. ఆర్సీబీ గెలవగానే తెలుగు రాష్ట్రాల్లో యువత ఎలా రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకున్నారో కల్లారా చూశాం. ఈ క్రేజ్ ను క్యాష్ చేసుకోవడంపై ఆన్లైన్ బెట్టింగ్ నిర్వాహకులు కన్నేశారు. ప్రత్యేక యాప్లతో యువతకు వలవేశారు. బంతికి పర్సెంటేజ్లు మారుస్తూ ఆశలు కల్పించారు. వికెట్ కు ఓ రేట్, బౌండరీలకు మరో రేటు, క్యాచ్ పడితే ఓ రేటు, రన్అట్ చేస్తే ఇంకో రేటు. చివరకు టాస్ ఓడినా గెలిచినా కూడా బెట్టింగే. కాదేది బెట్టింగ్ కు అనర్హం అన్నంత రీతిలో ఆడించి జనం నుంచి పెద్ద ఎత్తున డబ్బులు దోచుకుంటున్నారు. మరి ఈ బెట్టింగ్ దందాకు కళ్ళెం వేసిందెవరు? ఈ ముఠా మూలాలు బయటకు తీసిందెవరు? కరీంనగర్ కు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగికి క్రికెట్ అంటే పిచ్చి. క్రమం తప్పకుండా మ్యాచ్లన్నీ చూస్తుంటాడు. అలా ఆన్లైన్ లో ఓ బెట్టింగ్ యాప్ కు ఆకర్షితుడయ్యాడు. తనకు ఆటగాళ్ల ఆట తీరు గురించి, క్రికెట్ మ్యాచ్లపై మంచి పట్టు ఉండటంతో తొలుత కొద్ది మొత్తంలో బెట్టింగ్ వేశాడు. అంతే, అధిక లాభాలు వచ్చాయి. బోనస్లు, అధిక లాభాల పేరిట నమ్మించిన యాప్ నిర్వాహకులు మొత్తం 10 లక్షల వరకు గుంజేశారు. ఇది ఆ యువకుడి కథ మాత్రమే కాదు. తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి కేసులు వందలు వేలల్లో ఉన్నాయి. ముఖ్యంగా ఐపీఎల్ ను దృష్టిలో పెట్టుకుని పెద్ద ఎత్తున ప్రచారం చేసిన బెట్టింగ్ నిర్వాహకులు వందల కోట్లు దోచుకున్నారు. మ్యాచ్లు ముగిసిన తర్వాత క్యాసినోలకు బానిసలుగా మారుస్తున్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన తెలంగాణ సిఐడి దర్యాప్తు ప్రారంభించింది. బాధితుడి నుంచి కాజేసిన డబ్బు 8 లేయర్లలో 46 బ్యాంకు ఖాతాలకు వెళ్లినట్లు సిఐడి అధికారులు గుర్తించారు. నిందితులను పట్టుకునేందుకు 6 బృందాలు ఢిల్లీ, గుజరాత్, పంజాబ్లకు పంపగా పోలీసుల నుంచి తప్పించుకునేందుకు నేరగాళ్లు లొకేషన్లు మారుస్తూ వచ్చారు. 2 వారాల పాటు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి 11 మంది నిందితులను అరెస్టు చేశారు. వీరిలో గుజరాత్ కు చెందిన బెట్టింగ్ నిర్వాహకులు మనీష్ సింగ్, అభిషేక్ సింగ్ కూడా ఉన్నారు. వారు ఇచ్చిన సమాచారంతో ఆఫ్ఘాన్ కు చెందిన వ్యక్తితో కలిపి మొత్తం 11 మందిని పట్టుకున్నారు. నిందితులపై వివిధ రాష్ట్రాల్లో 225 కేసులు ఉన్నట్లు పోలీస్ అధికారులు వివరించారు. ఈ మధ్యలో కరీంనగర్ లో ఒక కేసు నమోదైంది. ఇన్ విచ్ ఒక కంప్లైనెంట్ ఆల్మోస్ట్ 10 లక్షలు లూజ్ చేశారు డాఫాబెట్ యాప్ పైన, డాఫాబెట్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ పైన. అండ్ సిట్ ఇన్వెస్టిగేషన్ లో 46 మ్యూల్ బ్యాంక్ అకౌంట్స్ ఒక 8 లేయర్లో మొత్తం ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. ఏ విధంగా ఈ అమౌంట్ కలెక్ట్ చేస్తారు, ఏ విధంగా ఈ అమౌంట్ రూట్ చేస్తారు, ఒక లేయర్ నుంచి వేరే లేయర్ వరకు ఎలా వెళ్తారు. సిట్ ఆల్మోస్ట్ 6 months నుంచి ఈ ఇన్వెస్టిగేషన్ పైన ఫోకస్ చేస్తున్నారు. సిట్ ఇన్వెస్టిగేట్ చేస్తే ఒక ఆర్గనైజ్డ్, కోఆర్డినేటెడ్, మల్టీ స్టేట్, ఇంటర్ స్టేట్ అండ్ ఇంటర్నేషనల్ క్రిమినల్ నెట్వర్క్ రివీల్ అయింది. ఈ ఆన్లైన్ బెట్టింగ్ ప్లాట్ఫారం ప్రధానంగా క్రికెట్, క్యాసినో, ఏషియన్ గేమ్స్ పై బెట్టింగ్ నిర్వహిస్తోందని పోలీసులు తెలిపారు. ఫిలిప్పైన్స్ లో ప్రారంభమై యూకే నుంచి ప్రస్తుతం దుబాయ్ కేంద్రంగా మోసాలకు పాల్పడుతోందన్నారు. భారత్లోనూ ఏజెంట్లు, నిర్వాహకుల ద్వారా కార్యకలాపాలు సాగిస్తున్నట్లు గుర్తించారు. ఈ డాఫాబెట్ యాప్ లో ద యాప్ ఎన్కరేజెస్ బెట్టింగ్. దేనిపైన? క్రికెట్ పైన, కెసినో గేమ్స్ పైన, అండ్ ఒక ఏవియేటర్ అని గేమ్ ఉంది, దానిపైన బెట్టింగ్ చేయడం ఈ యాప్ ఎంకరేజ్ చేస్తుంది. అండ్ మనం వీళ్ళు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చూస్తే ఆల్మోస్ట్ రోజు వీళ్ళ సంపాదన ఒక 8 లక్షల నుంచి 10 లక్షల రోజు సంపాదన ఉంది ఈ మెయిన్ ఆర్గనైజర్స్ది. విక్టిమ్స్ ని ఎలా ప్రలోభిస్తారు? ఈజీ మనీ, మీరు ఇంత బెట్టింగ్ చేస్తే మీకు ఇంత రిటర్న్స్ వస్తాయని, బోనస్ వస్తుందని, మీరు ఏదైనా అమౌంట్ పెడితే దాంట్లో రిటర్న్ హై ఉంటుందని,
ఇనీషియలీ విక్టిమ్స్ని ల్యూర్ చేసి విక్టిమ్స్ ఫస్ట్ కొంచెం అమౌంట్ పెడితే వాళ్ళు కొంచెం ఏదైనా విన్ చేస్తే అమౌంట్ మరి ఇంకా కొంచెం ఎక్కువ అమౌంట్ పెడతారు, మరి ఇంకా కొంచెం అమౌంట్ పెడతారు. సో దే గెట్ ట్రాప్డ్. తెలంగాణలో బెట్టింగ్ యాప్లను గుర్తించిన పోలీసులు వాటికి జియో ఫెన్సింగ్ చేసి ఇక్కడ వాటి కార్యకలాపాలు నిర్వహించకుండా నియంత్రించగలిగారు. అలాగే వీటికి సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లు ప్రచారం చేయకుండా కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆన్లైన్ బెట్టింగ్ కార్యకలాపాలపై ఎవరికైనా సమాచారం ఉంటే 1930కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.